నకరకల మండల తహసీల్దార్ కె పుల్లారావు మాట్లాడుతూ మండలంలో భూమి శిస్తు నీటి పన్ను బకాయిలు భారీగా ఉన్నాయని తెలిపారు. మొత్తం 2,15,00,000 రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. గత సంవత్సరాల పాత బకాయిలతో పాటు ఈ సంవత్సరం సంబంధిత బకాయిలను కూడా తప్పనిసరిగా చెల్లించాలని రైతులకు సూచించారు. మండలంలోని రైతులు తమ గ్రామ సచివాలయాల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా డిజిటల్ అసిస్టెంట్ సంప్రదించి జనవరి 15వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్యూటరైజ్ రసీదు మాత్రమే జారీ చేయబడుతుందని, మాన్యువల్ రసీదు ఉండదని స్పష్టం చేశారు. చెల్లింపుల సమయంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేదా ఖాతా నంబర్లు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తహసీల్దార్ కె పుల్లారావు కోరారు. మన నగరికల్ మండలంలో వాటర్ ట్యాక్స్ అంటే భూమి శిస్తు నీటి తీరువా అని కూడా పిలుస్తారు. మనకి 2,15,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి నకరికల్ మండలంలోని అన్ని గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఈ రోజు నుంచి పండగలోపు ఏది 15వ తారీఖు జనవరి 15వ తారీఖు లోపు భూమి శిస్తు కట్టవలసిందిగా చెల్లించవలసిందిగా మన ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి మీ పాత బకాయిలు తర్వాత ఈ సంవత్సరం ఉన్నటువంటి బకాయిలు మీరు వెంటనే మా గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా మా సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉంటాడు, డిఏ ఉంటాడు, అతన్ని కలిసి అతని దగ్గర మీరు మీ భూమి శిస్తుని చెల్లించి వాటర్ ట్యాక్స్ని అతని దగ్గర రసీదు కంప్యూటర్లో ఉన్నటువంటి రసీదు తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. ఎవరికి కూడా ఏది మాన్యువల్ రసీదు మాత్రం ఇవ్వటం ఏం ఉండదు. గతంలో మీరు కరెంటు బిల్లులు అవి ఎలా కడుతున్నారో అట్లా మీకు సచివాలయంలో ఉన్నటువంటి డిఏని కలిసి మీరు అమౌంట్ చెల్లించి మీరు ఎంత కట్టాలో వాళ్ళు చెప్తారు, మా విఆర్ఓ గారు చెప్తారు. మీరు ఎంత కట్టాలో విఆర్ఓ చెప్తారు. కాబట్టి మీరు వెంటనే సచివాలయంకి వెళ్ళి ఈ వాటర్ ట్యాక్స్ భూమి శిస్తుని చెల్లించవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి మీ శిస్తు కట్టడం వల్ల ఇప్పుడు మీకు కాలువలు కానీ తర్వాత ఏమన్నా బ్రిడ్జీలు కానీ ఏమన్నా బాగు చేయాలన్నా నీటి సంఘాల వారికి ఇది ప్రభుత్వం వారికి మీకే చెందుతుంది. మీ పొలాల పక్కన కానీ ఏదన్నా రిపేర్లు ఉన్నా సరే, ఏదన్నా డ్యామేజెస్ ఉన్నా అవన్నీ మీరు ఇచ్చేటువంటి డబ్బులు కలెక్షన్స్తోనే ఆ వర్కులు కూడా చేయటం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ నీటి సంఘాల వారికి పంచాయతీ వారికి వాళ్ళకి కూడా ఆ పర్సంటేజ్ దామాషా ప్రకారం చెల్లించడం జరుగుతుంది ప్రభుత్వం వారు. కాబట్టి నగరికల్ మండలంలోని ఉన్నటువంటి రైతులందరూ వెంటనే సచివాలయంకి వెళ్ళి మీరు వెళ్ళేటప్పుడు మీ పట్టాదారు పాస్బుక్ తీసుకొని వెళ్ళి లేకపోతే మీ ఖాతా నెంబర్ తీసుకెళ్ళి మీరు భూమి శిస్తు అంటే వాటర్ ట్యాక్స్ చెల్లించవలసిందిగా కోరడమైనది. కాబట్టి మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి మా రెవెన్యూ సిబ్బందికి మీరు సహకరించి మీ గ్రామం మీకు బకాయిలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరడమైనది.